నేను విశేషకాంత్ వాల్మీకి ఫ్రమ్ సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్. డైరెక్టర్ డాక్టర్ జేసీ రుద్రపాటి సార్ ఆధ్వర్యంలో నడుస్తున్న సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ మే 15th నాడు రిలీజ్ చేసిన ఏపీ ఈసెట్ 2025 ఫలితాల్లో 6 స్టేట్ ఫస్ట్ ర్యాంకులతో పాటుగా టాప్ 10లో 29 ర్యాంకులు సంపాదించి తన అగ్రస్థానాన్ని కొనసాగిస్తూ నిలుపుకుంటూ మరెందరో విద్యార్థులకి బాసటగా నిలుస్తున్న సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ అధ్యాపక బృందానికి, అదేవిధంగా పేరెంట్స్కి, ముఖ్యంగా పేరెంట్స్కి, స్టూడెంట్స్కి, ప్రతి ఒక్కరికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈరోజు మన స్టూడియోలో ఏపీ ఈసెట్ 2025 సివిల్ బ్రాంచ్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సంపాదించిన మైలపల్లి బాలరాజు మనతో ఉన్నారు. సో మైలపల్లి బాలరాజు ప్రిపరేషన్ స్ట్రాటజీ కావచ్చు, అదేవిధంగా అతను డిప్లొమా చదివినప్పుడు అతను ఏ విధంగా ఫాలో అయ్యాడు, ఎలా చదువుకున్నాడు, మరి తన కోచింగ్ ఎలా తీసుకున్నాడు, ఎలా ప్రిపేర్ అయ్యాడు అతని మాటల్లో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మిస్టర్ బాలరాజు. థ్యాంక్ యూ సార్. సో నీ డిప్లొమా కాలేజ్ ఎక్కడ? గుడ్లవల్లేరు పాలిటెక్నిక్. గుడ్లవల్లేరు పాలిటెక్నిక్. ఇయర్ ఆఫ్ అంటే నీది ఎప్పుడు పాస్ అవుట్? 2019 పాస్ అవుట్. 2019 పాస్ అవుట్. 2019 పాస్ అవుట్ అయ్యి 2025 ఈసెట్ రాసావు. ఈ గ్యాప్ ఎందుకు వచ్చింది? 2019లో నేను ఈసెట్ రాద్దాం అనుకున్న సమయంలో నేను ఎగ్జామ్ ఎంటర్ అవుతుండగా ఒక బైక్ నన్ను ఢీకొని పోయింది. అదే సమయంలో నా స్నేహితుడు నన్ను తప్పించిపోయి వాడికి అటాకింగ్ జరిగింది. సో నేను ఆ సమయంలో వాడిని రక్షించిపోయి నేను ఆ సమయంలో ఎగ్జామ్ అటెంప్ట్ చేయలేకపోయాను. 2019 ఎగ్జామ్ రాయలేకపోయావు. మళ్ళీ 2020లో నేను సెల్ఫ్ ప్రిపరేషన్ తోతే మామూలుగా నార్మల్గా నేను ఎగ్జామ్ రాద్దాం అనుకున్నాను. అదే సమయంలో మా నాన్నగారికి కరోనా రావడం వల్ల నాకు ఎంట్రీ ఇవ్వలేదు. మళ్ళీ 2021లో నేను ఎగ్జామ్ రాద్దామని నేను అనుకున్నాను. మళ్ళీ నాన్నగారి కరోనా రావడం వల్ల నాకు మళ్ళీ ఛాన్స్ దొరకలేదు. ఆ తర్వాత ఫ్యామిలీ ఫైనాన్షియల్ గా లోగా ఉండడం వల్ల మనీ ఎర్నింగ్ చేయాలని నేను ఇంకా మనీ ఎర్నింగ్ వైపు వెళ్ళిపోయాను. ఏం చేసావు? మనీ ఎర్నింగ్ అంటే జాబ్ చేసావా? ఎస్ సార్. ఏం జాబ్ చేసావు? ఎల్ఎన్టీ కంపెనీలో జాబ్ చేసావు. ఎస్ సార్. సివిల్ కి రిలేటెడ్ గానా లేకపోతే? సివిల్ రిలేటెడ్. ఓకే. సో మరి ఇంత గ్యాప్ వచ్చింది 2019 తర్వాత 25 అంటే ఆల్మోస్ట్ 6 years గ్యాప్. మరి ఇక్కడ మళ్ళీ లాంగ్ టర్మ్ కోచింగ్ వచ్చావు. మరి కోచింగ్ వచ్చినప్పుడు నీకంటే ఏమైనా అభద్రతా భావం, జనరల్గా గ్యాప్ 1 year గ్యాప్ వస్తేనే తట్టుకోలేరు. 1 year గ్యాప్ వచ్చిన వాళ్ళకి జనరల్గా లాస్ట్ టైం ఒక 500 ర్యాంక్ వచ్చింది అనుకోండి, దీనికి 3 times వస్తాయి, 1500 ర్యాంక్ వస్తుంది. తక్కువ రావాలి కానీ అంటే ఒక ప్రాపర్ ప్లానింగ్ లేకపోవడం అనమాట. సో మరి నువ్వు ఎలా మెయింటైన్ చేయగలిగావు? ఈ గ్యాప్తో భయపడ్డావా, లేకపోతే భయపడకుండా ధైర్యంగా వచ్చి ప్రిపేర్ అయ్యావా, లేకపోతే ఈ గ్యాప్లో నీ ఎడ్యుకేషన్ ఏమైనా కంటిన్యూ చేసావా? అలాగే నేను ఇక్కడ సాయి మేధాలో జాయిన్ అయిన మరుసటి రోజే నాకు ఇంజిమం సార్ క్లాస్ నేను విన్నాను సార్. ఓకే. విన్నప్పుడు ఆయన ఎస్ఎస్సి జేఈ ఏఈ ఈడబ్ల్యూ లెవెల్లో చెప్తున్నాడు. అవును. ఏ సబ్జెక్ట్ విన్నావు? ఫ్లూయిడ్ మెకానిక్స్. ఎస్. నేనేం డిమోటివేట్ అయిపోయాను. ఇంత సిలబస్ ఏపీలో లేదు, నేను ఎప్పుడు వినలేదు డిప్లొమాలోని అని చెప్పి డిమోటివేట్ అయిపోయాను. మరలా నెక్స్ట్ డే నేను క్లాస్కి వచ్చాను. క్లాస్కి వచ్చినప్పుడు ఇంజిమం సార్ అప్పుడు మోటివేషన్ క్లాస్ తీసుకున్నారు. ఆ రోజు ఏమని చెప్పారంటే, మీరు ఎప్పుడైతే ఎస్ఎస్సి జేఈ ఏఈ ఈడబ్ల్యూ లెవెల్లో ప్రిపేర్ అవుతారో అప్పుడు ఈసెట్ లెవెల్ అనేది మీకు చాలా లోగా కనబడుతుంది. సో మీరు దీన్ని ఈజీగా క్రాక్ చేయగలరు అని చెప్పారనమాట. నేను 6 years గ్యాప్ మర్చిపోయాను. ఆ రోజు చెప్పిన సార్ ఇంపాక్ట్ చేసిన ఆ మాటలు నాకు బాగా మోటివేట్ చేశాను. నేను ఎలాగైనా సాధించాలి అనే ఉద్దేశంతోనే నేను క్లాస్కి రావడం జరిగింది యథావిధిగా ప్రతిరోజు. ముఖ్యంగా ఇక్కడ ఒకటి మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్లో ప్రతి సంవత్సరం ప్రతి బ్రాంచ్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడానికి, ప్రతి బ్రాంచ్లో టాప్ 10లో అత్యధిక ర్యాంకులు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, మన లెవెల్ ఆఫ్ టీచింగ్ ఆల్మోస్ట్ ఈసెట్కి అని కాకుండా వాళ్ళ లైఫ్కి, అంటే ఇంజనీరింగ్ ఈసెట్లో ఎంపీసీ ఈజ్ ద మేజర్ ఫ్యాక్టర్, కానీ మిమ్మల్ని మీ లైఫ్ని నిలబెట్టేది ఇంజనీరింగ్. ఆ ఇంజనీరింగ్ని ఆల్మోస్ట్ ఈవెన్ డిప్లొమా తర్వాత బీటెక్ తర్వాత గేట్ ఎగ్జామినేషన్కి కావాల్సిన ఫౌండేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం వల్ల ఆ విధంగా ర్యాంకులు రావడం జరుగుతూ ఉంది. సో అంటే స్టార్టింగ్లో కొద్దిగా భయపడ్డావు ఆ లెవెల్. ఆ సార్ కూడా చాలా స్పీడ్ చెప్పారు అనమాట. నేను 6 years గ్యాప్ తీసుకున్నాను సార్. 6 years గ్యాప్ తీసుకున్న తర్వాత ఆ స్పీడ్ నేను రీచ్ అవ్వలేకపోయాను. నా తోటి స్నేహితులు వాళ్ళు ఆ సార్ చెప్పిన స్పీడ్కి అందుకుంటున్నారు. నేను డిమోటివేట్ అయిపోయాను. నేను రీచ్ అవ్వగలనా, వీళ్ళందరినీ క్రాస్ చేయగలనా, మా అమ్మ నాన్నలకి ఇచ్చిన భరోసా నేను నిలబెట్టగలనా. మా బావగారు నన్ను చాలా కష్టపడి సపోర్ట్ చేసి చదివించారు. ఎవరు మీ బావగారి పేరు? ఉమ్మడి సోమేష్ గారు. ఏం చేస్తుంటారు? ఆయన చేపల వాటికి వెళ్తుంటారు. ఓకే. ఆయన చేసిన సహాయానికి నేను న్యాయం చేయగలనా అని నేను డిమోటివేట్ అయిపోయాను. ఆ తర్వాత నేను మా చిన్నక్కకు ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఏం కాదు,
నీ మీద నాకు నమ్మకం ఉంది, నువ్వు సాధించగలవని చెప్పి చిన్నగా నాకు భరోసా ఇచ్చింది. ఆ తర్వాత ఆ మరుసటి రోజు నేను క్లాస్కి రావడం, ఇంజిమం సార్ మోటివేషన్ క్లాస్ వినడం నన్ను మరింత ఇంకా మోటివేట్ అయ్యి నేను ఎలాగైనా సాధించగలను, నాకు ఆ నమ్మకం ఉందని చెప్పి నేను పట్టుదలతో ముందుకు సాగింది సార్. సో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, జీవితంలో ఎన్నో కష్టాలు వస్తుంటాయి. ఆ కష్టాలకి బెదరకుండా మనకి ఎవరో ఒకరు తోడుంటారు, ఎవరో ఒకరు సహాయం చేస్తారు, ఎవరో ఒకరు ముందుకైతే తీసుకుపోతూ ఉంటారు. ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు మాత్రం ఎవరితో షేర్ చేసుకోవాలి. కష్టం వస్తే షేర్ చేసుకుంటే ఏమవుతుందంటే సగం అవుతుంది, సంతోషాన్ని షేర్ చేసుకుంటే డబుల్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సంతోషమైన విషయం, ఎందుకంటే 6 సంవత్సరాల తర్వాత కూడా ఇంత పట్టుదలతో నువ్వు చదివితే కానీ ఈ ర్యాంక్ అయితే రాదు. ఎందుకంటే నేను 20 సంవత్సరాల ఫీల్డ్లో చూశాను, ఎవరో ఒకరు ఒక 1 ఇయర్ గ్యాప్ వచ్చి మంచి ర్యాంకు సంపాదించిన వాళ్ళని చూశాను. లాంగ్ టర్మ్ కోచింగ్ అనేదే లేదు ఇవాళ కాలంలో. ఎవరు ఇచ్చినా ర్యాంక్ వచ్చినా రాకపోయినా బీటెక్ జాయిన్ అయిపోతా ఉన్నారు. మరి ఇన్ని ఇయర్స్ గ్యాప్ వచ్చి కూడా నువ్వు ఈ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సంపాదించడం అంటే చాలా గ్రేట్గా ఫీల్ అవుతా ఉన్నా. సో దీనికి నీకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నా. ఇందాక మీ బావగారు పేరు కావచ్చు, మీ బావగారు సోమేష్ గారికి కావచ్చు, అదేవిధంగా నీకు సహకరించిన డిప్లొమాలో, అంటే ఇంత గ్యాప్ వచ్చినా కూడా సాధించావంటే కంపల్సరీగా డిప్లొమా లెవెల్లో నీకు మంచి ఫౌండేషన్ పడిందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఫౌండేషన్ ఒక్కసారి మంచి ఫౌండేషన్ పడితే ఫ్యూచర్లో మీరు దేనైనా సాధించగలుగుతారు, ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కోగలుగుతారు. మళ్ళీ అంత మంచి ఫౌండేషన్ నీకు డిప్లొమాలో పడింది అనుకుంటున్నాను. నువ్వు చదివిన డిప్లొమా కాలేజ్ ఏ కాలేజ్? గుడ్లవల్లేరు సార్. గుడ్లవల్లేరు పాలిటెక్నిక్. గుడ్లవల్లేరు పాలిటెక్నిక్లో నీకు బాగా మంచి మోటివేట్ చేసిన ఫ్యాకల్టీ పేర్లు ఎవరైనా? సుమలత మేడం. సుమలత మేడం ఏం సబ్జెక్ట్ చెప్పేది? ఆర్సీసీ, సర్వేయింగ్ 2, ఓకే, థియరీ ఆఫ్ స్ట్రక్చర్, క్వాంటిటీ సర్వేయింగ్. ఓకే, మేడం చెప్పేది మొత్తం టోటల్గా. ఎంపీసీలో మధుసూదన్ రావు సార్, మధుసూదన్ రావు సార్ గారికి, అదేవిధంగా సుమలత మేడం గారికి, సాయి మీద ఫిజిక్స్ భవానీ మేడం గారికి, సాయి మీద కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ మా డైరెక్టర్ డాక్టర్ జేసీ రుద్రపాటి సార్ తరపున ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. సో మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ర్యాంక్ కొరకి ఈ ఫస్ట్ ర్యాంక్ టార్గెట్ చేసే వచ్చావా, మామూలుగా కోచింగ్కి వచ్చావా? నేను ఫస్ట్ ర్యాంక్ సాధించాలని రాలేదు. ఓకే. అయితే నేను 2013 నేను 7th క్లాస్లో చదువుతున్నాను. 7th స్టాండర్డ్ నేను చదువుతున్నాను. ఆ సమయంలో August 15th మా ఊరు రాజారావు బాబాయ్ గారిని ఇన్వైట్ చేశారు. ఆ బాబాయ్ గారు ఆ రోజు చెప్పిన స్పీచ్ నన్ను ఎంతో ఇంపాక్ట్ చేసింది. ఒక స్టూడెంట్ ఎలా చదవాలంటే మన క్లాస్లో ఉన్న టాపర్తో పోల్ చదవకూడదు, మన ఊరు టాపర్తో పోల్ చదవకూడదు, మన మండలంలో చాలా స్కూల్స్ ఉంటాయి దాన్ని పోటీపడి చదవకూడదు, మన జిల్లాలో చాలా మండలాలు ఉంటాయి దాన్ని పోటీపడి చదవకూడదు, మన రాష్ట్రంలో చాలా జిల్లాలు ఉంటాయి వారిని పోటీ తీసుకుని చదవకూడదు, మన దేశంలో చాలా రాష్ట్రాలు ఉంటాయి వారిని పోటీ తీసుకుని చదవకూడదు. నీ పోటీ ఎలా ఉండాలంటే నువ్వు ఏదైతే టార్గెట్ ఉందో రీచింగ్ పాయింట్, ఆ రీచింగ్ పాయింట్ నువ్వు టార్గెట్ చేసుకున్నావంటే నువ్వు దాన్ని రీచ్ అవ్వగలవు. ఫర్ ఎగ్జాంపుల్ నీ స్కూల్ టాపర్తో నువ్వు పోటీ పడి చదివితే నువ్వు స్కూల్ టాపర్ అవ్వగలవు, స్టేట్ ర్యాంకర్ కాలేవు. ఒకవేళ నువ్వు స్టేట్ ర్యాంకర్తో నువ్వు పోటీ పడ చదవాలనుకుంటే నువ్వు ఆల్ ఇండియా ర్యాంకర్ కొట్టలేవు. సో నువ్వు ర్యాంక్ సాధించాలని ఎలా ఉండాలంటే నీ టార్గెట్ హై లెవెల్లో పెట్టుకోవాలి. హై లెవెల్లో ఉంటే కాదు, హై లెవెల్లో ప్రిపేర్ అవ్వాలి. ఇదే సార్ నేను. ఓకే. సో ఇక్కడికి వచ్చాక మరి గ్యాప్ వచ్చింది కదా, ఎంపీసీ భయపడ్డావా, లేకపోతే ఆల్రెడీ దాని ప్రిపరేషన్ నీకు 6 ఇయర్స్ ఏమైనా కంటిన్యూ చేసినా, దాని ఏదైనా ఉపయోగపడిందా? ఎలా? ఎంపీసీతో స్టార్ట్ చేద్దాం. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. నీకు మ్యాథ్స్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి? 37. ఫిజిక్స్లో 13. ఓకే. కెమిస్ట్రీలో 13. ఇంజనీరింగ్లో 83. ఇంజనీరింగ్లో బాగా వచ్చాయి. సో మ్యాథమెటిక్స్ ఎలా ప్రిపేర్ అయ్యావు నువ్వు? నాకు స్ట్రెంత్ అయిన సబ్జెక్టు మ్యాథ్స్, ఫిజిక్స్. ఓకే. నేను కెమిస్ట్రీ చాలా వీక్ సార్. ఓకే. నేను కెమిస్ట్రీ మీద ఎక్కువ ఫోకస్ చేసేవాడిని కాదు. కెమిస్ట్రీ ఈజీ అనుకొని సరిగా చదవరు. నేను అదే వే ఆఫ్ మూమెంట్ లో ఉండిపోయాను. మ్యాథ్స్, ఫిజిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసేవాడిని. నాకు చాలా స్ట్రెంత్ అయిన సబ్జెక్టు. ఓకే. దట్టు నేను September 24th ఇక్కడికి వచ్చాను సార్. వచ్చిన రోజు ఆ రోజు ఇంజిమం సార్ క్లాస్, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ క్లాస్ చెప్తున్నారు. ఆయన చెప్తున్నప్పుడు స్టూడెంట్స్ అందరినీ లేపి క్వశ్చన్స్ అడుగుతున్నారు. నాకేమో భయం వేసింది. నేనేం వినలేదు, ఏం చేయలేదు. ఇఫ్ ఇన్ కేస్ నన్ను అడిగితే నేనేం చేయగలను, ఒకవేళ చెప్పకపోతే నా పరువు పోతాదేమో అని భయపడి ఉండేవాడిని. కానీ ఆ రోజు నన్ను లేపలేదు. కానీ నన్ను ఎందుకు లేపలేదని లాస్ట్ లో అనిపించింది. ఎందుకంటే అడిగిన క్వశ్చన్ కి నా దగ్గర ఆన్సర్ ఉంది. నన్ను ఎందుకు లేపలేదని నాకు అనిపించింది. సో నా ప్రిపరేషన్ మ్యాథ్స్ అయితే నేను ట్రిగ్నోమెట్రీ
బాగా స్ట్రాంగ్ నన్ను మన డిఫరెన్షియేషన్ కానీ ఇంటిగ్రేషన్ కానీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కానీ ఇవన్నీ బేస్ అయ్యేది ట్రిగ్నోమెట్రీ మీద. సో నేను ట్రిగ్నోమెట్రీ బాగా ఎక్కువ నేర్చుకున్నాను సార్. ఈ గ్యాప్ లో ఏమైనా చదివావా లేకపోతే ఇక్కడికి వచ్చాక స్టార్ట్ చేసావు? ఈ 6 years నేను ఎలాంటి బుక్ ముట్టలేదు, ఇక్కడికి వచ్చాక స్టార్ట్ చేసావు. అక్కడ వేసుకున్న ఫౌండేషన్ ని దాని నమ్మకంతో దాని ధైర్యంతో ఇక్కడికి వచ్చి స్టార్ట్ చేసావు. మరి మ్యాథమెటిక్స్ గురించి నువ్వు ఏమంటావు అసలు? అంటే పిల్లలు ఎలా ప్రిపేర్ కావాలి నెక్స్ట్ జనరేషన్, నెక్స్ట్ జూనియర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు? సార్ ఇప్పుడు ఆఫ్లైన్ క్లాస్ కానీ ఆన్లైన్ క్లాస్ కానీ మీ క్లాస్ ఎవరైతే వింటారో వాళ్ళు మాత్రమే స్టేట్ ర్యాంక్ సాధించగలరు. నాకు మీ దగ్గర నచ్చేది ఏంటంటే స్పీడ్, అబ్జర్వేషన్, యాక్యురసీ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఎవరైతే స్పీడ్గా వింటారో, స్పీడ్గా అబ్జర్వేషన్ చేసుకుంటారో, ఎవరైతే యాక్యురసీగా చేస్తారో, చేసిన క్వశ్చన్ ఆన్సర్ని ఎవరైతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నమ్ముతారో, వాళ్ళు సెల్ఫ్ డౌట్ ఉండకుండా ఎవరైతే వాళ్ళు నమ్ముకుంటారో వాళ్ళు మాత్రం మంచి ర్యాంక్ సాధించగలరు. సో మ్యాథ్స్ ముఖ్యంగా కావాల్సింది యాక్యురసీ, స్పీడ్. సో ఆ 2 క్వాలిటీస్ మీలో చాలా బాగా ఎక్కువ ఉన్నాయి సార్. నేను మీ దగ్గర నుంచి చూసి నేర్చుకున్నాను, నేను అదే ఇంప్లిమెంట్ చేస్తాను సార్. ఇప్పటికి కూడా చెప్తూ ఉంటాను, ఫర్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ స్పీడ్ అండ్ అక్యురసీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది మనం డే 1 నుంచి చేస్తూ ఉంటే, అది డే 1 నుంచి ప్రాక్టీస్లో పెడుతుంటే ఆ స్పీడ్ అలవాటు అవుతుంది. అట్ ద సేమ్ టైం మనము అక్యురేట్గా అవ్వాలంటే తప్పులు పోతూ ఉంటాయి, దాన్ని రెక్టిఫై చేసుకుంటూ తగ్గించుకుంటూ రావాలన్నమాట. సో ఫిజిక్స్లో మార్కులు తక్కువ వచ్చాయి, ఏంటి పరిస్థితి? ఫిజిక్స్ నేను ఎగ్జామ్ ఎంటర్ అసలు ఫిజిక్స్ మీకేనే కాదు, ఫస్ట్ ర్యాంకర్ అని ఎవరైనా భయపడతా ఉంటారు. అంటే ఈవెన్ టాప్ ర్యాంకర్స్కి అలాగే వస్తున్నాయి మార్క్స్, ఈవెన్ యావరేజ్ స్టూడెంట్స్ కూడా అదే విధంగా వస్తున్నాయి 10-13. ఏంటి ఫిజిక్స్ అంటే ఏంది? ఎందుకు ఈ ఫోబియా? ఎందుకు? లేదు సార్, అది రాంగ్ సార్. నేను దాన్ని యాక్సెప్ట్ చేయను. నేను ఎగ్జామ్ ఎంటర్ అవ్వగలనే, నాకు 1 hour ఎగ్జామ్ రాయడానికి నాకు ఛాన్స్ దొరకలేదు. ఏది మళ్ళీ ఇక్కడ కూడా ఫోటో మిస్ మ్యాచ్, మొత్తం లైఫ్ లో మంచి అన్ని ఏమంటారు ఇవే తగులుతున్నట్టు. ఎందుకు అట్లా? హాల్ టికెట్ లో నా ఫోటో 2018 డిప్లొమా సెమిస్టర్ ఫోటో ఆటోమేటిక్ గా వచ్చేసింది. నేను మీసా వర్డ్ ని చేంజ్ చేయన్నా అని చెప్తే ఆ బ్రదర్ చేంజ్ చేయలేదు, పర్లేదు నీకేం కాదు అని చెప్పారు. ఆ తర్వాత నేను ఎగ్జామ్ లో ఎంటర్ అవ్వగా అందరికన్నా నేనే ముందు ఎంటర్ అయ్యాను. కానీ 1 hour మాత్రం నన్ను ఎగ్జామ్ రాయనివ్వలేదు సార్. రాయనివ్వలేదు. 1 hour అంటే నువ్వు ఎగ్జామినేషన్ స్టార్టింగ్ లేను. ఓకే ఓకే. ఐ హావ్ ఓన్లీ 120 minutes. 120 minutes లో 200 bits చేయాలి. సో 200 bits చేయాలంటే నేను ఫస్ట్ దేంతో స్టార్ట్ చేసావు? మరి ఇంజనీరింగ్ స్టార్ట్ చేశాను. ఇంజనీరింగ్ తో స్టార్ట్ చేసావు, నమ్ముకున్న దాంట్లో గెలిచావు కూడా 83 మార్క్స్. మ్యాథ్స్ స్టార్ట్ చేసిన తర్వాత మ్యాథ్స్కి వెళ్ళావు. ఇంకా లాస్ట్ 10 minutes లో 80 bits పెట్టాలి. 80 bits ఓవరాల్ గా. ఇట్స్ నాట్ పాసిబుల్ కాదు సార్ ఇది. నేను మౌస్ పెట్టుకున్నాను, ఆ మౌస్ ఎక్కడికి వెళ్తా దాన్ని ఆప్షన్ క్లిక్ చేశాను, అంతే క్లిక్ చేశాను. కానీ 90 questions 10 మాత్రమే రైట్ అయ్యి, 10 రైట్ అయ్యి, మిగతా మనీ నేను చేసినవి. అంటే ఒక్కొక్కసారి గుర్తుపెట్టుకోండి, ఏదో గుడ్డిగా పెట్టేద్దాము లక్ కలిసి వస్తుంది అనుకుంటారు. చూడండి 90 questions అంటే 10 మార్క్సే తగిలాయి. ఓకే. మరి 1 hour లేట్ అయ్యి వెళ్ళావు కదా, ఏం స్ట్రెస్కి ఏం గురి కాలేదా? అయ్యాను సార్. మా బావగారు నన్ను 1 year నుంచి చాలా కష్టపడి చదివించారు. 1 year అప్పటికే మా బావగారికి చాలా అప్పులు ఉన్నారు. బావ నేను ఇలా ఈ సెట్లో మంచి ర్యాంక్ సాధించాలనుకుంటున్నాను, నీ సపోర్ట్ కావాలంటే ఆయన అప్పుల్లో ఉన్నప్పటికీ కూడా ఆయన వెనకడకుండా నా కోసం మనీ సహాయం చేశారు. అయితే నేను ఎగ్జామ్ ఎంటర్ అయ్యాను, నాకు అదే గుర్తొచ్చింది, బావగారికి న్యాయం చేయలేకపోతున్నాను. అలాగే మా ఊర్లోని చాలా మంది నువ్వు ఎందుకు చదువుతున్నావు, చదివి ఏం సాధిస్తావు అని చెప్పే వాళ్ళ నోరు ముయించలేకపోతున్నాను. మా ఊర్లో 2014 వరకు అంటే బంగారంపాలెం స్కూల్లో ఎడ్యుకేషన్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది సార్. 2014 తర్వాత మా ఊరు ఎడ్యుకేషన్ అనేది పర్సెంటేజ్ డిక్రీజ్ అయిపోయింది. సార్ మీ ఊరు పేరు చెప్పు. బంగారమ్మపాలెం. ఎక్కడ? ఏ డిస్ట్రిక్ట్? మండల్? అనకాపల్లి జిల్లా, ఎస్రావేర్ మండలం, బంగారమ్మపాలెం గ్రామం. అయితే నేను వేసే ఫౌండేషన్ మీద నా తోటి తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరూ ఎదగాలి, నన్ను ఇన్స్పిరేషన్ తీసుకోవాలి అని అనుకున్నాను. కానీ 1 hour లేట్ అయ్యేసరికి ఈ 3 నన్ను బాగా ఇంపాక్ట్ చేసేసారు. ఫుల్ టెన్షన్, కన్నీరు, కాలు చేతులు వణుకుతున్నాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను జస్ట్ కామ్గా ఉన్నాను. 120 minutes ఎలాగైనా సరే 130 నేను సాధించాలి అని పెట్టుకున్నావు. 120 minutes 132 క్రాస్ చేశాను. నేను చాలా పెద్ద కష్టం వచ్చింది నీకు. ఇవాళ చిన్న చిన్న కష్టాలకే భయపడిపోయి జీవితాన్నే అర్పించేస్తూ ఉంటారు, వాళ్ళకి నీ సలహా ఏంటి? భయపడొద్దు, కన్సిస్టెన్సీ మెయిన్ ఇంపార్టెంట్ సార్. అవును. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను. ఒక రాక్ని
10,000 of liters వాటర్ని తీసుకొని మనం పోర్ చేస్తే ఆ రాక్ ఏమి బ్రేక్ అవ్వదు. అదే రాక్ని 10,000 liters ఆఫ్ వాటర్ డ్రాప్ బై డ్రాప్ వేస్తుంటే ఆ రాక్ కొంతకాలానికి చీల్చిపోతుంది. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్, ఒక మౌంటైన్ ఒకేసారిగా పగలగొట్టాలంటే ఇంపాసిబుల్. అదే మౌంటైన్ని చిన్న రాక్ని పగలగొడుతూ ఉంటే ఆ మౌంటైన్ కొంతకాలానికి పగిలిపోతుంది. దిస్ ఇస్ కాల్డ్ లా ఆఫ్ కన్సిస్టెన్సీ. సక్సెస్ అనేది ఒక్కసారిగా పెద్ద ఎఫర్ట్స్ పడితే సక్సెస్ రాదు. సక్సెస్ సీక్రెట్ నేను ఎవరికి చెప్పలేదు, ఇప్పుడు మీతో చెప్పాలనుకుంటున్నాను. ప్రతిరోజు స్మాల్ ఎఫర్ట్స్ పెట్టుకుంటూ వెళ్తూ ఉంటే నిజంగా వాడు ఏదో ఒక రోజు సక్సెస్ అవుతాడు సార్. లా ఆఫ్ కన్సిస్టెన్సీ ఈజ్ నాట్ ఏ హ్యాబిట్, ఇట్ ఈజ్ ఎ సూపర్ పవర్. అలాగే టైం మేనేజ్మెంట్ సార్. నేను టైం మేనేజ్మెంట్ ప్రతి ఒక్కరు ప్రజెంట్ నోవేడేస్లో ఫోన్కి ఎక్కువ అలవాటు పడిపోతున్నారు. అవును. సో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను సార్. చెప్పు. మనం ఒక ట్రైన్ ఎక్కి ఒక రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నాం ట్రైను, అది మనం రియలైజ్ అయిన వెంటనే నెక్స్ట్ స్టేషన్లో దిగి మళ్ళీ రిటర్న్ టికెట్ తీసుకుంటాం. ఒకవేళ మనం రియలైజ్ కాకపోతే ఆ ట్రైన్ ఎంత దూరం అయితే వెళ్తుందో అంతే రిటర్న్ టికెట్ అంత కాస్ట్ అవుతుంది సార్. ఇదే సేమ్ సిచ్యువేషన్ మన రియల్ లైఫ్లో కూడా వర్తిస్తుంది. కొన్ని హ్యాబిట్స్ లైక్ సోషల్ మీడియా, అన్నెసరీ రిలేషన్షిప్స్, డ్రింకింగ్, స్మోకింగ్ ఎక్సెట్రా, ఈ హ్యాబిట్స్ మన సక్సెస్ని రాంగ్ డైరెక్షన్లో తీసుకెళ్తుంది. సో మన మైండ్ ఏం చెప్తుందంటే ఎప్పుడు వార్నింగ్ ఇస్తుంది, నువ్వు రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నావు. కానీ మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తాం సార్. అయితే నెగ్లెక్ట్ చేయకుండా మనకి ఏం చేస్తుందంటే ఆ హ్యాబిట్స్ ఇచ్చే ప్లెజర్ అనేది ఎక్కువ సుఖాన్ని అలవాటు పడుతుంది. సో మనం ఏం చేయాలంటే వాటిని విడిచిపెట్టాలి, ఫోన్ని దూరం పెట్టాలి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ దూరం ఫర్ ఎగ్జాంపుల్ ప్రధాన శత్రువు అంటే ఫోన్. చదువుకున్నోడు, చదువు లేనివాడు, తెలిసినోడు, తెలవనోడు, ప్రతి ఒక్కరికి ప్రధాన శత్రువు అంటే ఫోన్. ఇప్పుడు మీరు చేస్తున్న ఈ ప్రిపరేషన్లో ఫోన్ వాడుతున్నారు అనుకో, మీరు ఎగ్జామ్లో ఫోన్తో వెళ్ళరు. మీరు ఏదైతే సబ్జెక్ట్ ప్రిపేర్ అవుతున్నారో ఆ సబ్జెక్ట్తో మాత్రమే మీరు ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అవుతారు. సో ప్లీజ్ స్టాప్ ది ఫోన్. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఫోన్ని ఎంత తక్కువ ఎడిక్ట్ ఉంటే అంత మంచిది. ఓకే. లా ఆఫ్ కన్సిస్టెన్సీ, టైం మేనేజ్మెంట్ సార్. సో మొత్తానికైతే బాలరాజు మాటల్లో ఏంటంటే సక్సెస్ డిమాండ్స్ కన్సిస్టెన్సీ, సక్సెస్ డిమాండ్స్ టైం మేనేజ్మెంట్. ఇది నీ సక్సెస్కి కారణమైన రైట్. మరి ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ అదే మొత్తానికైతే నీ ప్రిపరేషన్ బాగున్నప్పటికీ కూడా టైం బ్యాడో ఏదో మరి మొత్తానికైతే నేను పరీక్ష చేయడానికి మరి అయినప్పటికీ కూడా మరి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సంపాదించావు అంటే చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం సార్. దానికి మెయిన్ కారకులు ఇంజమాం సార్. ఇంజమాం మా ఎట్లా అంటే మా బాయ్ లాగా ఫీల్ అవుతా ఉంటాం, మా ఇంటి మనిషిలాగా ఫీల్ అవుతా ఉంటాం. నాట్ ఓన్లీ సార్ ఈ పెద్ద సపోర్ట్ సార్ ప్రతి ఒక్కరికి. సాయి మీదలో చదువుతున్న ప్రతి ఒక్కరు ఇంజమాం సార్ ఎవరైతే క్లాస్ మిస్ అవుతారో వాళ్ళు నిజంగా స్టేట్ ర్యాంక్ మిస్ అయిపోతారు సార్. అంతేనా? అబ్సల్యూట్లీ. చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నా ఇంజమాం. నేను September 23లో జాయిన్ అయినప్పుడు నా తోటి స్నేహితులు నాకన్నా ముందుగా చాలా యాక్టివ్గా ఉన్నారు. అయితే నేను ఆ మరుసటి రోజు మిమ్మల్ని మీట్ అయ్యాను. తర్వాత మీరు December 18న నెక్స్ట్ కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుందని చెప్పారు. ఈ సమయంలో నేను ఏం చేయాలి అని ఆలోచిస్తే ఆన్లైన్ క్లాస్ అనేది మీరు ప్రొవైడ్ చేశారు. నేను మొట్టమొదటిగా SMNTS, ఫ్లూయిడ్ మెకానిక్స్ ఈ 3 సబ్జెక్టులు డీల్ చేసింది ఇంజనీర్ సార్. ఆ సార్ ఎక్కడైతే నేను స్పీడ్ని క్యాచ్ చేశానో అదే స్పీడ్ ట్రిగ్నోమెట్రీ, డిఫరెన్షియేషన్ మీరు చెప్పినప్పుడు నాకు అది ఉపయోగపడింది సార్. నేను ఆ సార్ క్లాస్ 1లో పెట్టి వింటే ఇంపాసిబుల్, అలాంటిది నేను 2.5లో పెట్టి వినేవాడిను ఇంజమాం సార్ క్లాస్ని. తెలుగు యూజ్ చేసేవారు కాదు, ఓన్లీ ప్యూర్ ఇంగ్లీష్. ఆ ఇంగ్లీష్ నేను అలవాటు పడి మిగతా ఫ్యాకల్టీ చెప్పే లెసన్స్ కూడా నేను ఈజీగా క్యాచ్ చేయడం నాకు. మన రికార్డెడ్ అంటే ఆఫ్లైన్తో పాటుగా రికార్డెడ్ వీడియో లెక్చర్స్ కూడా వాచ్ చేసావు. నేను ఆల్మోస్ట్ ఇంజనీరింగ్ క్లాసెస్ మొత్తం అన్ని ఆన్లైన్లో విన్నాను సార్. నీకు ఎట్లా అనిపించింది? మన కంటెంట్ ఎట్లా అనిపించింది సార్? ఇది బాగుందా? మామూలుగా ఉందా? చాలా బాగుందా? ఆన్లైన్ క్లాసెస్ ఈసెట్ లెవెల్ కదా సార్, ఇది EW లెవెల్, AE, SSC, JE లెవెల్ సార్. కరోనా అంటే అది కరోనా ఇచ్చింది మాకు. అంటే ఏదైనా పని చేస్తే ఎట్లా నిలబడిపోవాలని అనుకుంటా, నేను నిలబడిపోవాలనుకుంటా. చాలా మంది అంటే మొత్తం తెలుగు రాష్ట్రాల్లో, ఏపీలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, మాకంటే ముందుగా తీసిన వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ కరోనాలో వన్స్ ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేసినప్పుడు, రికార్డింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఒక ఫిజిక్స్ ఫ్యాకల్టీతో స్టార్ట్ చేస్తా, గోపాలరత్నం సార్ ఫ్యాకల్టీతో.
కానీ నిలబడిపోవాలనుకున్నా నేను అంతే. ఇంకా అదే దానితో వచ్చిన డబ్బు ఇలా ఒక 20,000 వస్తే మళ్ళీ 20,000 దీన్ని ఖర్చు పెట్టడం, అలా చేసుకుంటూ పోయాను కాబట్టి ఇవాళ మార్కెట్లో నిలబడగలుగుతున్నాం, అప్డేట్ కూడా అవుతా ఉన్నాం. ఇంకోటి లాస్ట్ ఇయర్ మీకు ఇచ్చిన కంటెంట్కి ఇప్పటికి కొద్దిగా అట్లీస్ట్ టెస్ట్లలో మార్పులు ఉండాలని లెవెల్స్ పేపర్స్ కూడా రెడీ చేస్తూ ఉన్నాం. సో థ్యాంక్ యూ. సో ఏమైనా మార్చుకుని ఇంకేమైనా సజెషన్ కూడా ఇవ్వచ్చు. ఇంజిమం సార్ E10 థర్మోడైనమిక్స్ క్లాస్ చెప్పినప్పుడు మోటివేషన్ మళ్ళీ సెకండ్ టైం నేను ఆయన మోటివేషన్ క్లాస్ విన్నాను. ఆ రోజు అయితే నాకు కన్నీరు వచ్చేసింది. అరే సార్ మన కోసం సార్ ఏడ్చుకుని చెప్తున్నారు సార్ మోటివేషన్ క్లాస్ అయితే. మనమంటే సార్కి ఎవరో తెలియదు సార్. ఇన్స్టిట్యూట్ కోచింగ్ అయిపోతే మళ్ళీ సార్ మనకి ఎవరు పరిచయం లేరు. అలాంటిది మన కోసం సార్ ఏడుస్తూ కన్నీరు పడుతూ చెప్తున్నారు మోటివేషన్ కోసం. ఆ రోజు ఆ సార్ చెప్పిన మాటలు నన్ను ఎంతో ఇంపాక్ట్ చేసాయి. అలాగే ముఖేష్ సార్, ఆ సార్ నాకు ఒక ఫార్ములా చెప్పారు సార్. ఆ ఫార్ములా ఎప్పటికీ ఆ ఫార్ములా నేను ఎప్పటికీ నా జీవితంలో 9 to 9 రూల్ సార్. 9 to 9 రూల్. ఓకే. ఈ 9 to 9 రూల్ ఏంటంటే నైట్ 9 నుంచి మార్నింగ్ 9 వరకు వితౌట్ ఫోన్ నీ ప్రిపరేషన్ ఏంటంటే నువ్వు చూసుకోవాలి. ఫోన్ వాడినా ఆన్లైన్ క్లాసెస్ అంతే, ఓన్లీ సోషల్ మీడియా ఇవన్నీ కాదు. నో సార్. 9 to 9 అలా నేను 3 months ఉన్నాను. ఇప్పటికీ అలవాటు అవుతుంది నాకు 9 to 9. చూడండి, గొప్ప గొప్ప విజయాలు అయితే ఉత్తగా అయితే రావు. ఎందుకంటే డైలాగులు చెప్తూ ఉంటాం, యాటిట్యూడ్ చూపిస్తూ ఉంటాం, అన్నీ మాట్లాడుతూ ఉంటాం, కానీ ఫాలో అయితే కానీ ఇంత పెద్ద సక్సెస్ అనేది రాదు. ఇన్ని కష్టాల్లో కూడా మళ్ళీ ఒక 6 years గ్యాప్ వచ్చి తర్వాత మళ్ళీ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని మళ్ళీ ఎగ్జామినేషన్ హాల్లో కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా నువ్వు దాన్ని సాధించుకోగలిగినావంటే నిజంగానే చెప్తున్నాను, కన్సిస్టెన్సీ, టైం మేనేజ్మెంట్, చెప్పిన మాటలు వినడము, ఈ ఫ్యాకల్టీ మోటివేషన్ వల్ల కూడా మనం దాన్ని సాధించుకోవాలని తపన పడము, ఇవన్నీ ఉంటేనే ప్రతి ఒక్క స్టూడెంట్ లైఫ్లో మంచి సక్సెస్ అనేది అయితే దొరుకుతుంది. నేను ఇంకా చెప్పాలి సార్. చెప్పు. వెంకటరమణ సార్ నాకు ఇంజనీరింగ్ ఆర్టీసీ సారు ఎవ్రీ 1 week నాకు ఒకసారి మెసేజ్ చేసేవారు. నాన్న డిమోటివేట్ కాకు, డివేట్ కాకు, మంచిగా ప్రిపేర్ అవ్వు, నీకు నేను ఉన్నాను అని ఒక గొప్ప బర్స్ ఇచ్చేసారు. నేను ఆ సమయంలో ఫోన్ యూజ్ చేసేవాడిని. అయితే ఆయన చేసే మెసేజ్ కి నేను సార్ నా కోసం ఎంతో ఆలోచిస్తున్నారు, నేనేంటి ఇంకా ఫోన్ యూజ్ చేస్తున్నాను అని ఆ థాట్ లో నేను ఫోన్ పక్కన పెట్టేసి మళ్ళీ నేను నా స్టడీస్ కి చేసేవాడిని. సో నాకు వెంకటరమణ సార్ మెసేజ్ చేస్తుంటే గూస్ పంప్స్ సార్. వెంకటరమణ సార్ గూస్ పంప్స్. ఓకే. అలాగే మా ఎస్ఎం సార్ రాజేష్ రెడ్డి ఆఫ్లైన్. అవును. ఆ సార్ నేను 11:30కి 11:45కి 12 నైట్ ఆ సమయంలో డౌట్ అడిగిన సరే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ 5 minutes నాకు ఆన్సర్ వచ్చేసి ఆన్సర్ ఇచ్చేవారు. రాజేశ్వర రెడ్డి సార్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి ఇప్పుడు. నేను ఆల్రెడీ టెక్స్ట్ చేశాను. టీపీబీఓ జాబ్ వచ్చింది సార్కి. నాయక్ సార్ క్లాసులు విన్నావా? ట్రాన్స్పోర్టేషన్ సర్వేయింగ్ విన్నాను సార్. విన్నావా? నిజంగా నా వెంకటేశ్వర నాయక్ సార్. ఎస్ సార్. నా డిప్లొమాలో కూడా నేను సర్వేయింగ్ అంత నేర్చుకోలేదు సార్. సర్వేయింగ్ అంటే ఫీల్డ్ అబ్జర్వేషన్. నేను 6 years బ్యాక్ ఫీల్డ్ అబ్జర్వేషన్ చేసి మర్చిపోయాను సార్ నేను మ్యాక్సిమం. కానీ సార్ చెప్తున్న క్లాస్ విజువలేషన్ నాకైతే అలా ఇమాజినేషన్ వచ్చేసి సార్ చెప్తుంటేనే. మీరు భయపడొద్దు, వాడు ఏమి ఇస్తున్నాడో దాన్ని బేస్ చేయండి, మీ ఓన్ ప్రిపరేషన్తో చేయకండి. వాడు ఏమి ఇస్తున్నాడో దాన్ని బట్టి వెళ్ళండి. సో నాకు యాక్చువల్గా నాయక్ సార్ అని పిలవరు, సర్వేయింగ్ సార్ అని పిలుస్తారు. సర్వేయింగ్ సార్ అందుకే ఎందుకంటే సర్వేయింగ్ అంత అద్భుతంగా టీచ్ చేస్తాడేమో మరి, అందుకే ఆ పేరు పెట్టారు సార్. సర్వేయింగ్ సార్ అంటారు మా కథలో. అందుకే సార్ నాయక్ సార్ అంటే నేను గుర్తుపట్టలేకపోయాను, సారీ సార్. సో మొత్తానికైతే అలాగే నేను ఆన్లైన్ లో రంగారెడ్డి ఆఫీస్ సార్ అని. రంగారెడ్డి సార్ ఐఐటి బాంబే. ఆ సార్ నేను చాలా 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 మిస్ అవుతున్నాను సార్. రంగారెడ్డి సార్ అంత సబ్జెక్ట్ నేర్చుకున్నాను సార్ రంగారెడ్డి సార్ దగ్గర. ఇంజిమం సార్, రంగారెడ్డి సార్, నాయక్ సార్ సబ్జెక్ట్ నేర్చుకోవడం సార్ మీకు దొరికిన వాళ్ళ ఒక అదృష్టం సార్. నాకు సాయి మీదలో ప్రతి బ్రాంచ్లో ప్రతి ఫ్యాకల్టీ అందరూ ఎక్స్పీరియన్స్డ్ అండ్ డెడికేషన్ మెయిన్. అంటే పిల్లలకి ఇవ్వాలి. ఇక్కడ ఇంకోటి ఆ ఫ్రీడమ్ కూడా ఉంటుంది ఫ్యాకల్టీకి. బయట కోచింగ్ సెంటర్లో ఒక రోజు ఇచ్చేసి సబ్జెక్ట్ కంప్లీట్ చేయండి అని అంటారేమో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం ఒక రోజు ఎక్కువైనా పర్లేదు, బాగా చెప్పండి,
అనే ఒక ఫ్రీడమ్ అయితే దొరుకుతుంది కాబట్టి దానివల్ల పిల్లలకి మనం ఈ విధంగా సబ్జెక్ట్ ఇవ్వగలుగుతా ఉన్నాం, సర్వీస్ కూడా చేయగలుగుతున్నాం. సార్ సబ్జెక్ట్ మాత్రమే కాదు, మోటివేషన్ కాదు, హెల్త్ గురించి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే ఒక సార్ ఉన్నారు సార్. ఎవరు ఆ సార్? శశికాంత్ వాల్మీకి సార్. నేనంటారా? ఏం నచ్చింది నీకు? ఎవ్రీ నైట్ 8 లోపు తినేయాలి, తింటేనే మనిషి హెల్దీగా ఉండగలడు. అవును. ఆ తర్వాత వాడు ఏదైతే చదవాలనుకుంటున్నాడో దానికి హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు దానికి చాలా హెల్ప్ చేశారు మాకు. నేను ఎప్పుడు నైట్ 10:30, 11 తినేవాడిని, కానీ ఇప్పుడు మీరు ఎప్పుడైతే చెప్పారో అప్పటి నుంచి 8కి 8:30 లోపు తినేస్తున్నాను. తినేసి నా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేవాడిని సార్. ఎందుకంటే 8 లోపల తినేస్తాం అనుకోండి, అంటే ఒక 13 years గ్యాప్ ఉండాలంటారు. నైట్ ఫుడ్కి మార్నింగ్ ఫుడ్కి 13 hours గ్యాప్ ఉండాలంటారు. ఆరోగ్యంగా ఉంటారంట. అది పెద్దలు చెప్పిన విషయం. అది ఇంకొకటి ఏంటంటే చాలామంది లేటుగా తినడము, మళ్ళీ ఇంటనే మొబైల్ పట్టుకోవడము, తెలియకుండా నైట్ అంతా అయిపోతుంటుంది. 11-12 గంటల వరకు మొబైల్ తోటే అయిపోతుంటుంది. చిన్న చిన్న ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాం, అందులో ఫాలో అయినందుకు చాలా సంతోషం. సో మొత్తానికైతే చాలా గొప్ప సక్సెస్, ఇది మామూలు సక్సెస్ కాదు. ఎందుకంటే ఈ నా 21 సంవత్సరాల జర్నీ సాయి మీదలో నేను మొదటిసారి చూస్తున్న ఒక గొప్ప సక్సెస్. చాలా ప్రౌడ్గా కూడా ఫీల్ అవుతా ఉన్నా. నువ్వు మా సాయి మీద స్టూడెంట్, మన సాయి మీద స్టూడెంట్ కావడము గర్వంగా కూడా చెప్పుకుంటాను. ఎందుకంటే చాలామంది చిన్న చిన్న విషయాలకి డీలా పడిపోతారు. చిన్న చిన్న విషయాలకి ఇంకా నేను ఏం చేయలేను, నాకెవ్వరు లేరు. దయచేసి గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎలా ఉండాలనుకుంటావో అలా ఉండగలుగుతావు. స్వామి వివేకానంద గారు చెప్పారు, నీ మైండ్ సెట్ అంతే. ఏం లేదు, నాకు ఇది కావాలి అంటే దొరుకుతుంది ఈ ప్రపంచంలో. దానికి తగ్గట్టుగా పోరాడాలి. మళ్ళీ మనం ఏదో నేను గంట టైం పోయింది, 2 గంటల్లో నేను 200 బిట్లు పెడతా టిక్ కాదు. నీకు నువ్వు నచ్చిన సబ్జెక్ట్ స్టార్ట్ చేసావు కాబట్టి నువ్వు సక్సెస్ అయ్యావు. సో ఫైనల్గా జూనియర్స్కి ప్రిపరేషన్ విషయంలో కానీ, లైఫ్లో ఎలా నడుచుకోవాలనే విషయంలో కానీ నువ్వు ఫాలో అయినవి కొన్ని నీ మాటల్లో. స్టడీ పరంగా 5 enemies ఉంటాయి సార్. ఫస్ట్ వన్ ఈజ్ సోషల్ మీడియా. ఎస్. సెకండ్ వన్ ఈజ్ సోషల్ మీడియా క్రాస్. నెక్స్ట్ డిస్టర్బ్డ్ మైండ్. డిస్టర్బ్డ్ మైండ్ ఉండకూడదు. ఏమైనా కొద్దిసేపే డిస్టర్బ్ అయినా మళ్ళీ యాక్టివ్ అయిపోవాలి. నెక్స్ట్ సెల్ఫ్ డౌట్. సెల్ఫ్ డౌట్ అంటే సాధిస్తానా లేదా, వస్తుందా రాదా అనే భయం ఉండకూడదు. నెక్స్ట్ రాంగ్ స్ట్రాటజీ. స్టడీయింగ్ రాంగ్ స్ట్రాటజీ. రాంగ్ స్ట్రాటజీ ఉండకూడదు. ఫిఫ్త్, ఇది కొందరికి ఇష్టం ఉండదు, టాక్సిక్ లవ్. టాక్సిక్ లవ్. ఓకే, రైట్. ఇవాళ ప్రతి ఒక్కరు ఒక డిగ్నిటీ లాగా ఫీల్ అవుతా ఉన్నారు. మెయింటైన్ చేస్తున్నా అంటే ఉండకూడదు ఇది. ఓకే, రైట్. నెక్స్ట్ అన్నెసరీ రిలేషన్షిప్స్. అన్నెసరీ రిలేషన్షిప్స్, వెరీ గుడ్. అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్. ఫ్యామిలీ ఎమోషన్స్ ఉండకూడదా? అసలు ఉండకూడదు సార్. కాంపిటేటివ్ ఫీల్డ్కి ఎవరైతే వస్తున్నారో ఎలాంటి ఎమోషన్స్ ఉండకూడదు. ఇఫ్ యువర్ గోల్ ఇస్ క్లియర్, దెన్ పాత్ ఇస్ క్లియర్. అంతే సార్. గోల్ ఇస్ క్లియర్, పాత్ ఇస్ క్లియర్. అంతే సార్. ఫ్యామిలీలో మా డాడీ ఇట్లా, మా డాడీ కట్టలేకపోతున్నాడు, మా డాడీకి ఇట్లా అయింది, మా అమ్మకి ఇట్లా అయింది, మా అమ్మ వాళ్ళిద్దరు కొట్లాడుకుంటారు, తాగుతున్నారు, ఇవన్నీ ఉంటే చదువుపైన కాన్సన్ట్రేట్ చేయలేము. అంతే కదా? మనం బాగా చదివితే మన ఫ్యామిలీని చూసుకోగలుగుతాం. అందుకే సార్ మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, నా ఫ్రెండ్స్ కానీ ఎవరు కూడా నన్ను డిస్టర్బ్ చేయలేదు. నో ఫోన్ కాల్స్. ఈ 6 months లో ఎవరితో కమ్యూనికేషన్ లేదు సార్. ఆఫ్టర్ ఈ సెట్ అయిన తర్వాతనే అందరికీ ఫోన్ చేసి చెప్పాను, నేను మంచిగా రాయలేదు, మీకు న్యాయం చేయలేకపోయాను, క్షమించండి, బట్ మిస్టర్ కాంపిటేటివ్ ఐ విల్ కమ్ బ్యాక్ అని చెప్పి నాకు నేను భరోసా ఇచ్చుకున్నాను. అలాగే మా అన్నయ్య నాకు చాలా ధైర్యం ఇచ్చాడు సార్. మా అన్నయ్య చాలా చాలా చాలా. అన్నయ్య పేరు దుర్గారావు గారు. ఏం చేస్తుంటారు? IIIT ఇంజనీరింగ్ చేశాడు. ఓకే. ప్రజెంట్ గేట్ కోచింగ్ తీసుకుంటున్నారు. సో బాలరాజు, డెఫినెట్గా నువ్వు ఇంకా మంచి స్థానానికి ఎదగాలి, హైయర్ స్టడీస్కి వెళ్ళాలి, మీ ఫ్యామిలీస్ బాగా చూసుకోవాలి. నీ హైయర్ స్టడీస్కి కావాల్సిన గేట్ కోచింగ్, గేట్ మెటీరియల్, దేని విధంగా కూడా సాయి మీద ఎల్లప్పుడూ తోడుంటుంది. ర్యాంకర్స్కే కాదు, గుర్తుపెట్టుకోండి, నేను చదువుకోవాలి, నేను చదువుకుంటాను అనే ఒక సీరియస్గా పట్టుదల ఉన్న ప్రతి ఒక్కరికి సాయి మీద కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ డైరెక్టర్ డాక్టర్ జేసీ రుద్రపాటి సార్ ఎల్లప్పుడూ తోడుంటాడు. మాకంతా ఫ్రీడమ్ ఇచ్చాడు. అదేవిధంగా మేము పనులు కూడా చేస్తూ ఉన్నాము. తప్పకుండా నీ గేట్ సంబంధించింది ఏదైనా సరే, అంటే ఏదో వీడియోలో చెప్పడం అని కాదు, తప్పకుండా మా పూర్తి సహకారం అయితే ఉంటుంది. ఓకే సార్. నేను ఒక టీచర్ గురించి చెప్పాలి. చెప్పు. ఇనాయత్ సార్. నేను నిజంగా లైఫ్లో చూసిన ఒక గొప్ప ఫ్యాకల్టీ. ఎన్ని టైం సేవింగ్ రిజల్ట్స్ సార్. అవును.
ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలంటే టైం సేవింగ్ రిజల్ట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. కానీ ఒక మ్యాథ్స్లో మాత్రం ఎన్ని టైం సేవింగ్ రిజల్ట్స్ అంటే ఒక ప్రాబ్లం చేయాలంటే మినిమం 1 minute అబౌవ్ పడుతుంది సార్. కానీ ఇన్ఐసర్ క్లాస్ ఎవరైతే వింటారో జస్ట్ 10 to 20 seconds మాత్రమే. అంతే జస్ట్ 20 seconds. సో సాయి మీద కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్లో మ్యాథమెటిక్స్ అంతా ఎక్స్పర్ట్స్ మొత్తం టోటల్ TSRs అంతే. క్వశ్చన్ చూస్తే ఇది ఆన్సర్ అంతే. కాకపోతే క్లాసులు వినాలి వల్ల మొత్తం క్లాసులు విన్నాక కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే మాత్రం డెఫినెట్గా ఇప్పుడు మ్యాథ్స్లో మార్కులు రాలే మ్యాథ్స్లో 30 కడాగిపోయినా 25 కడాగిపోయినా చాలామంది అంటున్నారు. వాళ్ళందరికీ ఎందుకు రాలేదు అంటే క్లాసులు సరిగ్గా వినరు, వినకపోతే మార్కులు రావు. విన్నా ప్రాక్టీస్ కావాలి. ఒక 6 months వినేసి మళ్ళీ కాలేజీలో వెళ్ళి నేను కాలేజీలో నార్మల్గా ఉండిపోతానంటే మార్కులు రావు. దీన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. 100% మీరు మంచి క్లాసులు విని అది ఆన్లైన్లో కావచ్చు ఆఫ్లైన్లో కావచ్చు ప్రాక్టీస్ కనుక చేస్తే క్వశ్చన్ చూస్తే ఇట్లా ఆన్సర్ పెట్టుకుంటూ పోవచ్చు మ్యాథమెటిక్స్లో. ఆ విధంగా ప్రతి ఫ్యాకల్టీ ఇక్కడ ట్రైన్ అయ్యారు. అదే విధంగా మేము టైం ఇస్తూ ఉన్నాం, ఆ విధంగా ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు అలా చెప్పగలుగుతున్నారు. ఆల్మోస్ట్ మనము ఒక మ్యాథమెటిక్స్కి మనకు 50 రోజులు టైం పడుతుంది. ఫుల్ డే క్లాసెస్ పెడితే రోజుకి 8-9 గంటలు పెడితే అంటే దాదాపుగా 400 గంటలు మనం మ్యాథ్స్ చెప్తున్నాం. ఇవాళ 60,000 70,000 పెట్టి కోచింగ్ సెంటర్లు పెట్టినా 400 మొత్తం టోటల్ గేట్ సిలబస్ కూడా చెప్పట్లేదు. కానీ ఇక్కడ మనం ఎందుకంటే మాకు భగవంతుడు ఇచ్చిన ఒక మంచి అవకాశంగా మేము భావిస్తూ ఉన్నాం. ఒక ఫౌండేషన్ వేసే టైం ఇది. ఆ ఫౌండేషన్ వేసే ప్లేస్లో మేమున్నాము. ఈ అట్లాంటి పిల్లలకి మేము ఎంత వేయగలిగితే అంత వేయాలని మాకు రాసిపెట్టుంది. దీన్ని చేస్తాం కూడా కంపల్సరీగా, ఇలాగే కంటిన్యూ చేస్తాం. ఓకే, ఫైనల్గా నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఫిజిక్స్ చాలా డెడ్ ఈజీ, చాలా కాన్సెప్ట్ చాలా ఈజీ. మీరు ఫిజిక్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసి భయపడకండి. మీరు సబ్జెక్ట్ నేర్చుకుంటే ఎలాంటి క్వశ్చన్స్ సరే మీరు అటెంప్ట్ చేయగలరు. బట్ నేను చేయలేకపోయాను కొన్ని రీజన్స్ వల్ల. ఆ తప్పు మీరు చేయకండి. ఎప్పుడు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి, టైం మేనేజ్మెంట్ చూసుకోండి, స్పీడ్, అబ్జర్వేషన్, యాక్యురసీ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇవన్నీ మీలో ఉండాలి. ఎలాంటి సోషల్ మీడియా యాప్స్ కానీ, టాక్సిక్ లవ్ కానీ, డ్రింకింగ్, స్మోకింగ్, అన్నెసరీ రిలేషన్షిప్స్ కానీ వాటన్నిటిని పక్కన పెట్టేయండి. మీరు ఏదైతే గోల్ సాధించాలని వచ్చారో దాని మీద ఫోకస్ చేయండి. మీ తల్లిదండ్రులు హ్యాపీ ఫీల్ అవుతారు, మీ రాష్ట్రం హ్యాపీ ఫీల్ అవుతుంది. అండ్ మీరు చదువుతున్నటువంటి సాయి మీద ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్న ఫ్యాకల్టీ మొత్తం అందరూ చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. సో కీప్ గోయింగ్, ఎక్కడ డీమోటివేట్ కాకండి, ఎలాంటి విషయాలకి డీవేట్ కాకండి. అంతే సార్. ఓకే, బాలరాజు ఎన్నో కష్టాల నుంచి ఈ స్థానానికి చేరుకున్నాడు. సో బాలరాజుకి నేను ఏమి ఇవ్వలేను, కానీ ఒకటైతే ఇవ్వాలనుకుంటున్నా. బాలరాజు తరఫున, బాలరాజుకి సంబంధించిన మీ గ్రామం తరపు కావచ్చు, మీ మండల్ కావచ్చు, మీ డిస్టిక్ కావచ్చు, నువ్వు చదువుకున్న గుడ్లవల్లేరు పాలిటెక్నిక్ కావచ్చు, ఎవరైనా సరే ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే మాత్రం 100% సపోర్ట్ చేస్తా. నేను ఏది 10% డిస్కౌంట్ ఇస్తానా, 50% ఇస్తానా, 100% ఇస్తానా అనేది వాళ్ళ దాన్ని బట్టి 100%. ఓకే, ఎందుకంటే నిన్ను ఇన్స్పిరేషన్ తీసుకొని చదివే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకి నీ సపోర్ట్ ఉంటే డెఫినెట్గా, అంటే నీ చిన్న మాట, నువ్వు సాయి మీద శశికాంత్ వాల్మీకి సార్ని కలువు, లేకపోతే శశికాంత్ వాల్మీకి సార్కి ఫోన్ చేయి, నా పేరు చెప్పు, ఇట్లా డెఫినెట్గా వాళ్ళకు మోరల్ సపోర్ట్ అనేది ఈ ప్రస్తుత సమాజంలో ఎంతో అవసరం. కాబట్టి నువ్వు వీలైనంత వరకు మీ జూనియర్స్ కావచ్చు, మీ ఊరులు కావచ్చు, ఎవరైనా సరే, మీ పరిచయం ఉన్న గుడ్లవల్లేరు పాలిటెక్నిక్ పిల్లలకి ఎవరైనా సరే, ఓకేనా, 100% నా సపోర్ట్ అయితే ఉంటుంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఫ్యూచర్లో ఎట్లాంటి సపోర్ట్ అయినా సరే సాయి మీద అయితే ఎల్లప్పుడూ మీకు తోడు ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.